మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, గోల్డ్ జ్యువెలరీలో రెప్లికా చాలా వచ్చేస్తున్నాయండి. సిల్వర్ జ్యువెలరీలో కానీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, ఫ్యాషన్ జ్యువెలరీ కానీ అన్నింటిలో. అది అంటే అవి ఇవి ఒకలా ఉంటే ఏం బాగుంటుంది. అందుకని చెప్పి అది మాకు పెద్ద టాస్క్ అయితే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు, నేను దీని గురించి డిస్కస్ చేశాను. అదే డిజైన్స్లో మేము కొంచెం కొత్త తరహాలు ఎవరు దీన్ని డూప్లికేట్ చేయకుండా చాలా కేర్ అయితే తీసుకుంటున్నాం. కానీ అయినా కానీ మా డిజైన్స్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డూప్లికేట్ చేసేస్తున్నారు. అది కూడా వాళ్ళు చేయలేని విధంగా ఓన్లీ కస్టమైజేషన్తో మనం దాంట్లో యూజ్ చేసిన నక్షి కానీ ఏ పార్ట్ కూడా వాళ్ళు దాన్ని రెప్లికా చేయలేరు అనమాట. అలా ఆ విధంగా కొన్ని చేయించాం. అది ఫ్యూజన్ సెట్స్లో మీకు నేను ఇవాళ చూపిస్తాను, చూడండి సార్. ఇవన్నీ కూడా మనకి ఈ డిజైన్లు ఖచ్చితంగా అయితే కస్టమైజేషను వేరే వాళ్ళు చేయలేరు. ఖచ్చితంగా అయితే అది నేను ఎందుకంటే చెప్తున్నాను, అవి మన దీనికి యూజ్ చేసిన ఏదైతే ఈ దీనికి నక్షి పార్ట్ కానీ ఫ్యూజన్ సెట్టింగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు చేయలేని విధంగా దానికోసం మేము కొన్ని పద్ధతులు తీసుకున్నాం అనమాట. అంటే కొన్ని ప్యాటర్న్స్ మార్చేసుకొని వాళ్ళు దాన్ని రెప్లికా చేసుకోలేరు. ఆ విధంగా చేసాం. ఆ విధంగా చేసి దాన్ని మనం ఫ్యూజన్ డిజైనింగ్ చేసాం కదా, దానివల్ల వాళ్ళైతే మనం దీన్ని కాపీ కొట్టినా కానీ ఖచ్చితంగా దీన్ని సేమ్ టు సేమ్ అయితే చేయలేరు. అవి ఓన్ పేటెంట్ రైట్స్ మేము ఎలా కొంతమంది తీసుకుంటారు చూడండి, అలాగా కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా కొన్ని ఇవి ఇందులో మేము యూజ్ చేయడం జరిగింది. దానిలో యూజ్ చేసినవి అన్నీ కూడా అవి బయట కాపీ వీలు కాలేని విధంగానే చాలా అయితే జాగ్రత్త తీసుకుంటున్నాం. అవి మీరు చూడండి ఒకసారి ఏదైనా. ఎందుకంటే కస్టమర్ మీరు తీసుకున్న మీ బాధ్యత మేము తీసుకున్నాం. మీ దగ్గర ఉన్న సెట్ మళ్ళీ వేరే దాంట్లో వేరే మెటల్లో చేసుకుంటుంటే అది ఏం అర్థం ఉంటుంది, బాగోదు కదా. అలా అని చెప్పేసి మీ వైపు మేము ఆలోచించి ఖచ్చితంగా మీకైతే 100% కూడా యూనిక్ ప్యాటర్న్ అంటే యూనిక్ ప్యాటర్న్ మీ దగ్గర ఉన్న డిజైన్ ఎవరి దగ్గర ఉండొద్దు అనే కాన్సెప్ట్ చాలామందికి ఉంటుంది అని చెప్పాను కదా. అదే విధంగా మేము దాన్ని చాలా గౌరవించి మీకున్న డిజైన్ వేరే వాళ్ళ దగ్గర లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.